హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రాగి జావా. మన పూర్వీకులు అనేవారు రాగి జావా తాగేవారు రాయిలా ఉంటారనేసి. అనారోగ్యంతో బాధపడుతున్న, నీరసంగా ఉన్న ఈ రాగి జావా తాగడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో శక్తినిస్తుంది. ఈరోజు మనం తయారు చేసుకునే విధానం. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుందాం. 1 కప్పు పెరుగుని తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసుకుందాం. 1 నిమ్మకాయ, కాజు, 1 గ్లాస్ వాటర్. ముందుగా మనం 2 చెంచాల రాగి పిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ బాండి పెట్టి అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. రెండు గ్లాసుల వాటర్ పోసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకుందాం. అందులో అదేవిధంగా చిన్న నిమ్మకాయ కట్ చేసుకొని మనం అందులో 2 స్పూన్ల వరకు నిమ్మరసం పోసుకుందాం. ఆ తర్వాత బాదాంని సన్నగా తరుక్కోవాలి. నీరెసరు వచ్చాక మనం అందులో బెల్లాన్ని వేసుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత, బెల్లం అందులో కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే పొంగొచ్చేసి మొత్తం పోతుంది. సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా తయారవుతుంది. ఆ తర్వాత 2 గ్లాసులు తీసుకొని అందులో మనం 1 గ్లాసులో నిండుగా పోసుకొని ఇంకో గ్లాసులో కూడా అదే విధంగా పోసుకొని పెరుగుని 1 గ్లాసులో 3 చెంచాల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, పెరుగు పోసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అందులో మనం ముందుగా సన్నగా తరుక్కున్న బాదం పలుకులను దానిపైన వేసుకోవాలి. పెరుగు అయితే ఎవరికైతే నచ్చదో స్కిప్ చేసుకొని ఇంకో గ్లాసులో ఉన్న రాగి జావా పైన ఇదే విధంగా బాదం పలుకులను కూడా అందులో వేసుకోవాలి. ఈ రాగి జావా తాగడం వలన ఎంతో శక్తినిస్తుంది. మనము వెయిట్ లాస్ కూడా అవుతాము. రక్తహీనత కూడా తగ్గుతుంది. ఇది రోజు తీసుకోవడం వలన మన శరీరానికి ఎంతో ఉపయోగకరం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.